ఇట్లా మునక్కాయల్లో కర్రీ చేయాలనుకున్నాను. మునక్కాయలన్నీ కట్ చేసి నీట్గా వాష్ చేసి పెట్టుకున్నాను. మునక్కాయ క్యారెట్ కర్రీ చేయాలనుకున్నాను. నేను రైస్ కూడా కడిగి పెట్టినాను. రైస్ కూడా నీట్గా ఇట్లా కట్ చేసి పెట్టుకున్నాను. వీటిని మనం చిక్కగా కర్రీలాగా చేసుకున్నామంటే బాగుంటుంది. నేను రైస్ లేకు ఇట్లా కర్రీ చేయాలనుకున్నాను. ఇట్లా మనము అంటే క్యారెట్ మునక్కాడ పులుసు చేసుకుంటామంటే ఇట్లా పల్లీలు కొంచెం ఎండు కొబ్బరి వేసుకోవాలి. అప్పుడు మనకు టేస్టీగా ఉంటుంది. కొద్దిగా నేను చింతపండు కూడా నానబెట్టుకున్నాను కర్రీ లేదు బాగుంటుందని. ఇట్లా మనం బాగా అన్నీ నీట్గా వేపుకోవాలి. ఇట్లా అంతా మసాలా అంతా మిక్సీకి వేసుకున్నాండి. చూడండి, అంతా వెల్లుల్లి, ఆనియను, మిరపొడి, ధనియాల పొడి, పసుపు పొడి, కొద్దిగా చింతపండు అన్నీ వేసుకొని పల్లీలు కొబ్బరి అన్నీ వేసుకొని మనం మిక్సీ కొట్టుకోవాలి. ఈ మాదిర ఇట్లా టమోటా ఎర్రగడ్డల అట్లా అన్నీ కోసి పెట్టుకోవాలి. మనం ఇంకా తాలింపు పెట్టుకొని మనం తిరగబోసుకోవాలి వీటిని. ఇట్లా మనం అంతా తిరగబాతు వేసుకోవాలి. రెండుసేపు మసాలా అంతా తిరగబాతులో వేసుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు. ఇట్లా మనమంతా కూర రెడీ చేసుకున్నామండి. సాల్ట్ వేసుకోవాలి. ఇట్లా మనకు తగినంత సాల్ట్ వేసుకోవాలి కూరలో. చూడండి,
చూడండి ఆల్మోస్ట్ కూర అంతా అయిపోయింది. ఇది ఇట్లా వస్తుంది, రైస్ లేకి బాగుంటుంది. ఓన్లీ రైస్ లేకే బాగుంటుంది ఇది, చపాతీ లేక అట్లా బాగోదు. అందుకనే సాంబార్ మాదిర ఇట్లా కర్రీ మాదిరి చేసినాను, సాంబారు అట్లా కర్రీ అట్లా. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి, సూపర్గా ఉంటుంది. పాతకాల పద్ధతి కర్రీ ఇది, అంటే మన అమ్మమ్మల కాలంలో అట్లా చేస్తారు కదా, అట్లా చేశాను. ఇప్పుడైతే టమోటా, అల్లం వెల్లుల్లి పేస్టు, ఆనియను అట్లా కోసి చేసుకుంటారు తెరపాత పెట్టుకొని. ఇది మన అమ్మమ్మల కాలంలో అట్లా కర్రీ అట్లా చేసినాను నేను. ఇది రైస్ లేకే బాగుంటుంది, మీ ఇంట్లో ట్రై చేయండి. ఆల్మోస్ట్ అయిపోయిందండి. ఇదంతా నేను అంతా క్లీన్ చేసినాను, మొత్తం క్లీన్ చేసినండి. అంటే నేను రైస్ వండి కర్రీ వండి ఇదంతా క్లీన్ చేసేసినాను మొత్తం. చూడండి ఎంత నీట్గా ఉందో. నేను సేమాల ఉప్మా, పొద్దున్నే సేమాల ఉప్మా చేయాలనుకున్నాను. ఎండకు బాగుండదని కొద్దిగా పెరుగు ఉంటుంది, ఇట్లా కర్రీ చేసి రైస్ వండాను. సేమాల ఉప్మా వండాలనుకున్నాను పిల్లలకు, అయినా ఎండకు బాగుండదని నేను ఇట్లా ఆ కర్రీ వండాను. అంటే మేము పొద్దున్నే తినటం లేదు, అదే 11 గంటలకు అట్లా తింటున్నాము. అందుకనే నేను డైరెక్ట్గా రైస్ వండుతున్నాను, రైస్ కర్రీ వండుతున్నాను. మళ్ళీ ఈవినింగు నేను చపాతీ అట్లా ఏమన్నా చేస్తాను. అండి చూడండి, నేను ఇది మునక్కాడ నెక్స్ట్ క్యారెటు సాంబారు పులుసు మాదిరి పెట్టినాను. రైస్ లేక బాగుంటుంది, ఈ మాదిర పెట్టినాను. రైస్ లేకే బాగుండేది, చపాతీ లేకే అట్లా బాగోదు, ఎందుకంటే పులుసు అన్నం కాబట్టి బాగోదు. ఇట్లా క్యారెటు ఇట్లా రైసు అట్లా పెట్టినాను. చూడండి ఎంత బాగుందో. మీ ఇంట్లో కూడా మీరు ట్రై చేయండి. బాగుంటుందండి, రైస్ లేక బాగుంటుంది.